ఆంధ్ర మత్స్యకార జేఏసీ ప్రధాన కార్యదర్శి భిక్కి కోదండరాం రచించిన మత్స్యకారుల పుట్టుక వికాసం అభివృద్ది పుస్తకావిష్కరణ ఏయూ తెలుగు విభాగం సమావేశ మందిరంలో జరిగింది. ఏయూ ఆర్ట్స్ కామర్స్ కళాశాలల ప్రిన్సిపాల్ ఆచార్య ఏ నరసింహారావు, తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య జర్రా అప్పారావులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాహితీవేత్త డాక్టర్ కెజి వేణు పుస్తక సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రచయిత కోదండరాం మాట్లాడారు. మత్స్యకారుల జీవన విధానం మీద సినిమాలు ఉన్నాయి కానీ సరైన సాహిత్యం లేదని, ఆ లోటును పూడ్చే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రచించినట్లు చెప్పారు. 14 తెగల మత్స్యకారుల యాస, భాష, సంస్కృతి, కట్టుబాట్లను ఇందులో పొందుపరిచినట్లు తెలిపారు. పుస్తకాన్ని రాసి కళాశాల ప్రిన్సిపాల్ గారి చేతుల మీద ఈ ముగ్గురు సమక్షంలో సన్మానం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మత్స్యకారుల పుట్టుక వికాసం అభివృద్ధి అనే గ్రంథాన్ని రచించాను. 3.5 సంవత్సరాల కాలం పాటు ఈ గ్రంథాన్ని రాయడానికి సమయం పట్టింది. అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, నేను ఆంధ్ర యూనివర్సిటీకి 2015లో రావటం జరిగింది. అప్పుడు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత యూనివర్సిటీలో నాకు ఎటువంటి విషయాలు ఏమీ తెలియని పరిస్థితి. అయితే ఇక్కడ అనుకోకుండా ప్రొఫెసర్ జర్రా అప్పారావు అనే మా గురువు గారు ఆయన ప్రారంభంతో ఉద్యమ బాట పట్టి మత్స్యకార సంఘాన్ని కూడా స్థాపించడం జరిగింది. ఆంధ్ర మత్స్యకార జేఏసీ అనే ఆర్గనైజేషన్ని స్థాపించి జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తూ ఉన్నాను. తర్వాత నేను ప్రధానంగా మత్స్యకారులు అనే వాళ్ళకి పెద్ద సాహిత్యమే ఉన్నది. కానీ భారతదేశంలో ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్లయితే సాంఘిక ఉద్యమాలు అనేటివి వచ్చి ఉన్నాయి. విప్లవ సాహిత్యం వచ్చినది, మైనార్టీ సాహిత్యం వచ్చినది, శ్రీవాది సాహిత్యం వచ్చినది, అనేకమైనటువంటి కవిత్వాలు వచ్చినవి. కానీ మత్స్యకారులకి సాహిత్యం ఉన్నది, పాటలు ఉన్నవి, మత్స్యకారుల జీవన స్థితిగతులు ఉన్నవి, సినిమాలు కూడా వచ్చినవి. కానీ మత్స్యకారులకి చరిత్రమైనటువంటి ఒక గ్రంథం అనేది లేదని నన్ను కలిసివేసి ఉన్నది. అయితే ఈ పరిణామంలో నేను మత్స్యకారులు యొక్క జీవన స్థితిగతులు మరియు మత్స్యకారులు అంటే ఒక సాధారణంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో పల్లీలు, అగ్నికుల క్షత్రియ, లేకపోతే జాలరి మత్స్యకారులు అనే ప్రధానంగా అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ మత్స్యకారుల్లో కూడా 14 తెగలు ఉన్నటువంటి పరిణామం మనం చూస్తూ ఉన్నాం. నేను ఆ 14 తెగలను కూడా వాడబలజ, అగ్నికుల క్షత్రియ, పల్లి, గంగపుత్ర, పట్టబకాబు, గోండ్ల, నెయ్యల అనేకమైనటువంటి 14 ఉపకులాలను నేను వర్గీకరించి వారి యొక్క జీవన స్థితిగతులను మరియు మత్స్యకారుల యొక్క పూర్వ పురాణాలలో చారిత్రక నేపథ్యాన్ని కూడా నేను వివరించడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే మత్స్యకారి సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది కుల పెద్ద నాయకులను కూడా నేను పరిచయం చేయడం జరిగింది. నా దృష్టికి తీసుకున్నటువంటి కొంతమందిని పరిచయం చేయడం జరిగింది. అంతేకాకుండా మత్స్యకారులు జీవన పుట్టుక, వంశస్థ్యం, గోత్రాలు, ఇంటి నేములు మరియు వాళ్ళ యొక్క మాండలిక పదాలు, వారి యాస, భాష, వారి సంస్కృతి, కట్టుబాట్లను కూడా నేను ఈ పుస్తకంలో పరిచయం చేయడం జరిగింది.